ప్రజల మన రక్షకుడు, మన ప్రభువు, మన రాజు అయినటువంటి క్రీస్తు యేసు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, మలాకి గ్రంథం నుండి 1వ అధ్యాయము 14వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము మన దేవుడైన క్రీస్తు యేసు వాక్యం. మరి ఆ దేవునికి మనము వారసులుగా ఉంటున్నాం. ఆ ఘనమైన రాజుకు కుమారులుగా కుమార్తెలుగా మనము ప్రమాణం చేసుకొని, అది విశ్వాసపరమైన నమ్మకమైనటువంటి ప్రమాణం. ఆ ప్రమాణమునకు మనము లోబడి ఆ రాజు యొద్దకు వచ్చి ఉన్నాము. అట్టి సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసు మహారాజుకు వారసులు. మరి మీరును మనమును ఆ క్రీస్తుకు వారసులమై ఉన్నామనేది మర్చిపోకూడదు. ఆయనకు కుమారులు కుమార్తెలుగా మీరును మనము ఉన్నాం. అట్టి ఉన్నటువంటి మనము ఆ దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనము ఆ క్రీస్తు యేసు మహారాజుకు కుమారులు కుమార్తెలుగా ఆయన వాక్యానుసారమైన జీవితంలో మనము జీవిస్తున్నామా లేదా? లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ దినం నుండి అయినా సరే మీరు ఆ మహారాజుకు కుమారులు కుమార్తెలుగా ఉండాలి అనుకున్నట్టయితే, ఆ ఘనమైన మహారాజుకు చేరువ కావాలనుకుంటే, ఈ దినం స్థిరమైన ప్రార్థనలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ఏకీభవించవలసిన అవసరం ఉందని ప్రభువులు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మా తండ్రి, మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవే ఘనమైన మహారాజువై మాలోనూ మాతోనూ జీవించుతున్న దేవుడు. మా ప్రభువా, ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రభువా, వారితో పాటుగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని బ్రతిమలు అడుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఈ దినం నుండి అయినా సరే మా యొక్క హృదయ తలంపులను మార్చుకొని, రెండు తలంపులతో కాకుండా మీ యందు మీ యొక్క నామమందు నా స్థిర దృష్టి ఏకీభవించడానికి కావలసినటువంటి కృపను సహాయమును మెండుగాను నిండుగాను మీ ప్రియమైన బిడ్డలైనటువంటి మా అందరిపైన కుమ్మరించమని, అట్టి కృప చూపమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగో నాయన మమ్మల్ని మేము మిక్కిలిగా అతిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.